గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ ప్రియ రమేష్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మూసీ సుందరీకరణ కంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధికే పెద్దపీట ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలో రేవంత్ సర్కార్ స్పష్టం మెదక్ బోధన్ కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీలు తెరపించాలి రైతు భరోసాలో కోతలు సరికాదన్న ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి సర్వశిక్ష ఉద్యోగుల నిర్బంధంపై హరీష్ రావు ఆగ్రహం ఏ తప్పు చేయకుండా 37 రోజులు జైల్లో ఉన్న లగచర్ల ఘటనలో తప్పుడు కేసు పెట్టారన్న పట్నం నరేందర్ రెడ్డి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాష్ట్రానికి 2 రోజుల పాటు వర్ష సూచన కజకిస్తాన్లో కుప్పకూలిన విమానం 40 మంది దుర్మరణం 27 మందికి తీవ్ర గాయాలు డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి మృతి చెందినట్టు తెలుస్తుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ పర్సనల్ కారు చెరువు కట్టపై లభించినట్టు పోలీసులు తెలిపారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శృతి బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సింధు శర్మ కానిస్టేబుల్స్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించినట్టు వెల్లడించారు. ఇక ఎస్ఐ సాయి కుమార్ కొరకు గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక రైతు భరోసాలో కోతలు పెడితే సహించేది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. మోదీ నిబంధనలు ఇక్కడ కూడా అమలు చేస్తే 30% మందికి కూడా రైతు భరోసా రాదన్నారు. ఎలాంటి రూల్స్ లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. మెదక్ బోధన్ కోరుట్ల షుగర్ ఫ్యాక్టరీలను తెరపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మనసు లేకుండా మహిళలకు ఇచ్చిన మాటలకు మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మహిళలు, ఇంకో పక్క రైతులు. ఎన్ని మాటలు చెప్పారు రైతులకు? రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసమని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇగో రేపిస్తాం మాపిస్తాం సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. దాన్ని మేము సహించం. ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా మీరు? ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటారు. ఆయన పెట్టిన రూల్స్ పెడితే 30% మందికి కూడా రైతు భరోసా రాదు. కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి, సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం పెట్టారు. దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంట వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం, మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం, మీకు కారు ఉంటే ఇయ్యం, ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే 30% మంది కూడా రైతు భరోసా రాదు. మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వరి ధాన్యానికి ఏం చెప్పింది ఈ ప్రభుత్వం? ఇదివరకు 2,183 రూపాయలు ఉండే మద్దతు ధర, దాన్ని 500 పెంచి 2,683 రూపాయలు చేస్తామని చెప్పారు. కానీ మొన్నటిసారి కూడా మీరు కనీసం 30% కూడా ధాన్యం కొనలే. మొదలేమన్నారు? అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు.
తర్వాత ఏమన్నారు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్నారు. ఈ మాటికి మాట మార్చుడు తప్పితే ఇంకోటి ఏమి కూడా ఈ సర్కార్లో కనబడతలేదు. అదేవిధంగా మీరు మొక్కజొన్నకి ఇస్తామన్నారు, 1870 రూపాయలు ఉంటే దాన్ని పెంచి 2200 ఇస్తామన్నారు. కందులకు పెంచి 6700 ఇస్తామని చెప్పిండ్రు. సోయాబీన్కు పెంచుతామన్నారు, 4400 రూపాయలు ఇస్తామన్నారు. మరి పత్తికి పెంచి 6500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లనే మిర్చి సాగు చేసే రైతు చక్కగా ఉండాలి, 15000 రూపాయలు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. పసుపు రైతుకు 12000 ఇస్తామని ప్రకటించారు. అట్లనే ఎర్రజొన్న రైతులకు 3500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి చెరుకు రైతులకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. జొన్నలు వండించేటోళ్లకు 3050 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వీటన్నిటినీ కూడా ఎగ్గొట్టిండ్రు. గత ఒక్క సంవత్సర కాలంగా ఏ ఒక్క పంటకు కూడా మీరు మద్దతు ధర ఇస్తలేరు, ఏ ఒక్క పంట మీద కూడా మీరు ఆలోచన చేస్తలేరు. మరి ఇక్కడ మెదక్లో, నిజామాబాద్లో, కోరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది. మేము తెరిపించలేకపోయినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు, ప్రగల్భాలు పలికిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, సంవత్సర కాలం అయిపోయింది. కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని. మరి సంవత్సరం తర్వాత అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ మీరు మెదకొచ్చిపోయినరు, ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఏమన్నారు, రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు. మీరు వచ్చి ఏడాదాయే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు, కొత్త ఇస్తలేరు, ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వరో డౌట్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే లేదు రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మరి అంతకుముందు ఏమన్నారు, మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్, ఇంకా చాలా ఇస్తాం, చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా ఇచ్చిండ్రో, మీరు సన్న వడ్లు ఇస్తారా, దొడ్డు వడ్లు ఇస్తారా, ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసిండ్రు, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లా కోతలే పెడుతున్నారు. కాబట్టి కోతలు కోయడం మానేసి, కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి. ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి, సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి, అందులో 100 రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి, తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి. మీ మెదక్కు వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు, ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు, తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలి, ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి మెదక్కు వచ్చి మా మీడియా మిత్రుల్ని, మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అందరినీ, మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనంతా డైవర్స్ పాలిటిక్స్, కక్ష సాధింపులేనని మండిపడ్డారు. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి 37 రోజులు జైల్లో ఉంచి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందాడన్నారు. తన ద్వారా కేటీఆర్ను కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడన్నారు. ఆ కేసులో తప్పిపోయిందని, ఫార్ములా రేస్లో కేటీఆర్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, కక్ష సాధింపులు చేస్తూ రైతులను, ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. చేత కాకపోతే పదవి నుండి తప్పుకోవాలని, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే 37 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన తప్ప ఏం చేసింది ఏం లేదు. ఆయన ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షగా పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరపున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. మొన్న కేటీఆర్ గారి మీద అలా ఏసీబీ కేసు పెట్టినాడు. ఫస్ట్ లగచర్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు, అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అందులో పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినాడు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ని ఎట్లైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టాలి, తెలంగాణ అంతటా ప్రజలను రైతులను దృష్టి మరల్చాలి, ఇచ్చిన హామీలు తప్పుకోవాలి. ఇదే ఆయన చేసే పని. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి చూపి, చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు వాళ్ళకి బేడీలు వేసినావు. రైతులకు వాళ్ళని ఏం చేసినావు? నిన్ను ఎన్నుకున్న రైతులను, నిన్ను ఎన్నుకున్న ప్రజలనే బేడీలు వేసి జైలుకు పంపించినావు. వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా? నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి, దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు భారతదేశం. రైతులను జైలుకు పంపి 30-40 రోజులు రైతులను హింసించినావు. ఆ దాడి జరిగేదానికి కారణం ఎవరు? ప్రభుత్వం వైఫల్యం, మీ వైఫల్యం, పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. నా ద్వారా కేటీఆర్ గారు జైలుకు పంపే ప్రయత్నం చేస్తే నేను జైలు నుంచి లెటర్ రాసిన తర్వాత జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి ఆయన అరెస్ట్ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం కానీ, కక్ష సాధింపులు మానుకొని, అక్రమ కేసులు పెట్టడం మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించుకోండి. మీరు చెప్పిన హామీలు అమలు చేయండి. అది చేతగాక రోజుకొక కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టాలి, సినీ ఫీల్డ్ల మీద, సినీ యాక్టర్ల మీద కేసు పెట్టాలి, డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ఎన్నిసార్లు రైతులందరూ గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ అంతా గమనిస్తారు. నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి, తప్పకుండా బుద్ధి చెప్తారు. మెదక్ జిల్లాలో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న సర్వశిక్ష ఉద్యోగుల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. దీక్షా శిబిరంలో టెంట్లు పీకేసి సమ్మె చేస్తున్న ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లోనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల అరెస్ట్ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని తప్పుపట్టారు. దీక్షా శిబిరాలను తొలగించడం మానుకొని వారి సమస్యకు పరిష్కారం చూపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ కు సూచించారు. ఎస్ఎస్ఐ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదన్నారు. తమ హామీలను నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న వారిపై అక్రమ నిర్బంధాలకు గురి చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మూసీ నదికి పునరుజ్జీవనం. నల్లగొండ జిల్లా రైతులను మురికి మూసీ నుంచి విముక్తి కల్పించడం. కాంగ్రెస్ సర్కారు చెప్తున్న ఈ మాటలన్నీ ఒట్టి బూటకమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో జీవనదిని మురికి కూపంలా మారిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రియల్ ఎస్టేట్ కూపంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో భారీ ఎత్తున రియల్ పెట్టుబడులను ఆకర్షిస్తామని పేర్కొనడంతో రేవంత్ సర్కారు చెప్తున్న పునరుజ్జీవన కథలన్నీ కట్టుకదలేనని తేలిపోయింది. గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయకుండానే నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది.
దాదాపు 16,000 ఇండ్ల వరకు రెడ్ మార్కింగ్ చేసిన అధికారులు అందులో 170 ఇండ్లకు పైగా కూల్చివేశారు. దీంతో పాటు మిగతా నివాసాల కూల్చివేతకు కూడా భారీ ఎత్తున రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున రావడంతో పురోగతిలో స్తబ్దత నెలకొంది. 1.50 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మూసీ నది పరివాహకంలో ఏం జరగబోతున్నదంటూ తెలంగాణ సమాజం ఒక్కసారిగా అవాక్కైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,00,000 కోట్లు ఎగబాకడంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించి అసలు సుందరీకరణ కానే కాదు, మూసీ నది పునరుజ్జీవం అంటూ సెలవిచ్చారు. స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించేందుకే ఎన్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించనున్నట్లు చెప్పారు. దిగువన ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాదయాత్ర కూడా చేపట్టారు. మరోవైపు మంత్రులు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా మూసీ నదిని బాగు చేస్తామే తప్ప ఇందులో రియల్ ఎస్టేట్ యావలేదని ప్రకటనలు చేశారు. మన హైదరాబాద్ ను సీఎల్ నగరంలా చేస్తామని ఇటీవల సీఎల్లో పర్యటించి వచ్చిన మంత్రుల బృందం స్పష్టంగా చెప్పింది. దీంతో అప్పుడే మూసీ పరివాహక భవిష్యత్తుపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనికి తోడు కొన్ని రోజుల కిందట ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో మూసీకి 2 వైపులా కిలోమీటర్ చొప్పున గ్రోత్ కారిడార్ ను అభివృద్ధి చేస్తామని, ఆ మేరకు భూసేకరణ చేపడతామని కూడా స్పష్టం చేశారు. దీంతో సీఎల్ పర్యటనలో మంత్రులు చెప్పిన విధంగానే పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో రియల్ ప్రాజెక్టులే రాష్ట్ర ప్రభుత్వ అసలు లక్ష్యంగా బహిర్గతమైంది. మూసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. తద్వారా మూసీ పరివాహకం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నది. కానీ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన ప్రపంచ బ్యాంకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అసలు ఉద్దేశమేందో రట్టయింది. నిర్మాణాలను తొలగించాలని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ను నివేదికలో అనేకసార్లు ఉటంకించడమే ఇందుకు నిదర్శనం. ఈ నివేదికలో అనేక చోట్ల మూసీ పరివాహకంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కార్పొరేట్ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షించి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తామని స్వయంగా అంగీకరించింది. పర్యాటకం, వినోదం, రియల్ రంగాలకు సంబంధించిన పెట్టుబడుల్ని ఆకర్షించడమే ప్రధాన ఆదాయ వనరుగా కూడా పేర్కొన్నది. అంటే నిరుపేదల ఇండ్లను కూల్చివేసిన చోట ఆకాశ హర్మ్యాలు నిర్మించేందుకు కూడా కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షిస్తారని స్పష్టమవుతున్నది. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,763 కోట్ల రూపాయలు కలిపి రానున్న 7 ఏళ్లలో ఖర్చు చేస్తామని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నది. దీంతో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం మెయిన్ హార్ట్ కన్సార్టియం ద్వారా ప్రభుత్వం మాస్టర్ డిపిఆర్ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలు, పునరావాసం వంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పేదల ఇండ్ల కూల్చివేతకు తాము వ్యతిరేకమని ఇక్కడ ప్రకటిస్తున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రులు సహా బీజేపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు మూసి నిద్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన డిపిఆర్ ను సమగ్రంగా పరిశీలించి మార్పుల్ని సూచిస్తుందా, యథాతథంగా ఆమోదం తెలుపుతుందా? ఒకవేళ కూల్చివేతలకు ఇక గతంలో పిచ్చి మొక్కలతో నిండిన ప్రాంతం నేడు పచ్చని అడవిగా రూపాంతరం చెందడంపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పచ్చని భవిష్యత్తు కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో నాడు మొక్కలు నాటిన జోగురామన్న అంకిత భావానికి అభినందనలు తెలిపారు. ఆనాడు జరిగిన ప్లాంటేషన్ కార్యక్రమానికి ముందు తర్వాత పచ్చని అడవిగా మారిన అద్భుతాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు ఎక్స్ సీఎం కేజ్రీవాల్. త్వరలోనే ఢిల్లీ సీఎం అతిషిని అరెస్ట్ చేస్తారంటూ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ తీసుకొచ్చిన పథకాలు నచ్చని కేంద్రం అతిషిని ఓ తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నేతల ఇళ్లలో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతాయంటున్నారు కేజ్రీవాల్. కాగా ఆప్ ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన లాంటి పథకాలు చెల్లవంటోంది బీజేపీ. ఓట్ల కోసమే కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. पे वोट मांग रहे हैं, वो केवल और केवल गालियों पे वोट मांग रहे हैं और काम रोकने पे वोट मांग रहे हैं। अभी 3-4 दिन पहले हमने 2 योजनाएं चालू की, अनाउंस की। महिला सम्मान योजना, जिसके तहत हर महिला को चुनाव जीतने के बाद योजना लाई जाएगी, जिसमें हर महिला को 2100 रुपए दिए जाएंगे। दिल्ली की कैबिनेट ऑलरेडी हजार रुपए की योजना मंजूर कर चुकी है और उसकी नोटिफिकेशन जारी हो चुकी है। लेकिन मैंने ऐलान किया था कि हम चुनाव जीत जाते हैं तो इसको बढ़ाकर 2100 कर दिया जाएगा। उसी तरह से बुजुर्गों के लिए हमने संजीवनी योजना ऐलान किया कि 60 साल से ऊपर के बुजुर्गों का सारा इलाज मुफ्त करवाएंगे, चाहे प्राइवेट हो चाहे सरकारी अस्पताल हो। इसमें जबरदस्त भीड़ लग रही है, लोग रजिस्ट्रेशन करा रहे हैं, लंबी लंबी लाइनें लग रही है, लोग हमारे दफ्तर आ रहे हैं और लोग बहुत खुश हैं। कल शाम तक, कल रात तक लगभग 12.5 लाख महिला सम्मान योजना में रजिस्ट्रेशन हो चुके थे और 1.5-2 लाख बुजुर्गों के रजिस्ट्रेशन हो चुके थे। इस सब से बीजेपी बुरी तरह से बौखला गई है और अभी 3 या 4 दिन पहले हमें अपने सूत्रों से पता चला है कि ईडी, सीबीआई और इनकम टैक्स तीनों एजेंसीज की मीटिंग हुई है और उस मीटिंग में ऊपर से आदेश आए हैं कि कुछ भी फर्जी केस करके दिल्ली की सीएम आतिशी जी को गिरफ्तार किया जाए। ये मैं पूरी जिम्मेदारी के साथ आज बहुत बड़ा आरोप लगा रहा हूं कि इन तीनों एजेंसीज को ऊपर से कहा गया है कि दिल्ली की सीएम आतिशी जी को कोई भी फर्जी केस बनाकर गिरफ्तार किया जाए। उन्हें यह भी कहा गया है कि उसके पहले, गिरफ्तारी के पहले, आम आदमी पार्टी के सभी सीनियर लीडर्स पर आने वाले दिनों में रेड होगी। కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం గ్రోజ్నీలో కుప్పకూలింది. బాకు నుంచి 67 మంది ప్రయాణికులతో రష్యా వెళ్తున్న విమానం కూలిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది కజకిస్తాన్ ప్రభుత్వం. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా 27 మందికి గాయాలయ్యాయి. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలిపింది. మరోవైపు క్రాష్ కు ముందు విమానం ఎయిర్పోర్టు మీదుగా అనేక మార్లు చెక్కలు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అజర్బైజాన్లోని బాకు నుంచి బయలుదేరిన ప్రయాణికుల విమానం రష్యాలోని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ప్రమాదం జరగగానే కజకిస్తాన్కు చెందిన రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్పోర్టు పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కామారెడ్డి జిల్లాలో సహకార సంఘ బ్యాంక్ అధికారులు రైతులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పీఎస్సీసీ బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో భూములను వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి బ్యాంకులు. ప్రకృతి సహకరించకపోవడంతో నష్టం వాటిల్లి రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకులు చక్రవడ్డీ, భారు వడ్డీ వేసి వేలల్లో తీసుకున్న రుణాలకు బ్యాంక్ అధికారులు లక్షల్లో లెక్క చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బ్యాంకు అధికారుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బతుకుదేరువు కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుల నుండి తీసుకున్న రుణాలు రైతులకు ఉరికొయ్యలుగా వేలాడుతున్నాయి.
కాలం కలిసిరాక, ప్రకృతి సహకరించలేక, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పంట పొలాలను మార్టిగేజ్ చేయించి తీసుకున్న రుణాలు ఇప్పుడు యమపాశాలయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని అంకోల్ క్యాంప్, దుర్కి, నాచ్పల్లి, మీర్జాపూర్, నిమ్మలి బొమ్మందేవుపల్లి, సంగెం, హాజీపూర్ గ్రామాలలో నర్సుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడిచే బ్యాంకు నుండి రుణాలని రైతులు తీసుకున్నారు. రైతులు అప్పులు తీసుకుని సంవత్సరాలు గడిచినా కిస్తీలు కట్టడం లేదంటూ బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు అందజేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందంటూ రైతులు అప్పు తీసుకున్న సమయంలో వారి భూముల్ని మార్టిగేజ్ రూపంలో తనఖా కూడా పెట్టుకున్నారు బ్యాంకు అధికారులు. ఇప్పుడు సకాలంలో వారు తీసుకున్న రుణాలు చెల్లించడం లేదంటూ తనఖా పెట్టుకున్న భూముల్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు అధికారులు రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు పాతడంతో తమ పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. నా పేరు దేవిసింగ్, నర్సుల్లాబాద్ మండల్, బాన్స్వాడ తాలూకా. నేను లోన్ తీసుకున్న 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షలకు 8 లక్షల రూపాయలు అయినాయి. దానికి నోటీస్ పంపుకుంటా, లేకపోతే ఈ పొలం అంతా కబ్జా చేస్తామని వీళ్ళు రోజు సతాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి బాన్స్వాడకు మన పాదయాత్రకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మా పార్టీ వచ్చినప్పుడు మీ అందరికీ ఆ బాకీ కట్టకుండా నేను చూసుకుంటా, అంతా మాపిస్తా అంటని ఆయన ఆ రోజు మాట ఇచ్చాడు. మరి ఇప్పుడు దాకా అది మాపి రాలేదు, ఏది కాలేదు. కాలం కలిసిరాక పొలాల డెవలప్మెంట్ కొరకు, వ్యవసాయ అవసరాల కొరకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న మాట వాస్తవమే అంటున్నారు రైతులు. ప్రకృతి సహకరించకపోవడం వల్ల, వేసిన బోర్లు ఫెయిల్ అవ్వడం వల్ల బ్యాంకులకు సకాలంలో తాము తీసుకున్న రుణాలు చెల్లించడం ఆలస్యం జరిగిందని అంటున్నారు రైతులు. తమ సమస్యలను బ్యాంకు అధికారులు అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో 3 లక్షల రుణాలు తీసుకుంటే ఇప్పుడు అవి 10 లక్షలు చూయిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్, మాది సంగెం గ్రామం. మేము సొసైటీలో బాకీ తీసుకున్నాము. 2016లో 4,50,000 రూపాయలు తీసుకున్నాము. ఇప్పటి వరకు 3.5 లక్షలు కట్టాము. అయినా కూడా ఇప్పుడు 7,86,000గా బాకీ చూపిస్తారు. దాన్ని కట్టని ఏడాల భూమి జప్తు చేస్తామంటారు. మాకు ఇంతకుముందు పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చేసి మీకు ఏదైనా సాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు. దానికోసం ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాము. చక్రవడ్డీ, బారువడ్డీ వేసి అధికారులు లక్షల్లో రుణం కట్టాలని వేధిస్తున్నారని, తమ సమస్యను ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు పాదయాత్ర సమయంలో తాము కలిసి ఆవేదన వ్యక్తపరిచామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యపైన దృష్టి పెట్టి మీకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపైన దృష్టి సారించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సొసైటీల నుండి రుణాలు తీసుకున్న రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.